మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానములను ఆశ్రయించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవించెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ప్రమాణం చేస్తున్నాడండి. మనము యాక్చువల్గా మనం వాక్యంలో మనం చదివినట్లయితే దేవుడు అద్భుత రీతిగా ఆయన ప్రమాణం మన కొరకు చేస్తున్నాడు. అప్పుడు మనం చూస్తూ ఉంటాము కోర్టులో వాళ్ళ ముందు ప్రమాణాలు చేపిస్తారండి. బైబిల్ మీదనో లేకపోతే వాళ్ళ ఇంకొక గ్రంథం మీద వాళ్ళ ప్రమాణాలు చేపిస్తారు. అంటే ప్రమాణాలు ఎందుకు చేపిస్తున్నారంటే కోర్టులో నేనంతా నిజమే చెప్తాను, ఏమాత్రం అబద్ధం చెప్పను అని ఒక ధీమాగా చెప్తారండి అక్కడ. అదేవిధంగా పెళ్ళిళ్ళలో కూడా ప్రమాణాలు చేసుకుంటారు. ఒకరొకరు వాళ్ళు ప్రమాణాలు చేసుకుని పెళ్లి కొడుకు ప్రమాణం చేస్తారు, పెళ్లి కొడుకు ప్రమాణం చేస్తారు, అందరి ముందు చెప్తారు. ఒడంబడిక అంటే నిత్యం మేము కలిసి ఉంటామని ఒక ప్రమాణం వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేస్తారండి అక్కడ. అదేవిధంగా దేవుడు కూడా మన కొరకు ఒక ప్రమాణం చేస్తున్నాడు. ఆదికాండం 22:18 మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానములను ఆశ్రయించబడును, నీ సంతానములను ఆశ్రయించబడును అంటున్నాడు. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడి దేవుని ఆజ్ఞను పాటించినందున దేవుడు అతన్ని చేసిన వాగ్దానం బట్టి అతన్ని దీవించాడు. ఆదికాండం 22:17-18 చూసినట్టయితే అబ్రాహాము సంతానాన్ని ఆకాశం నక్షత్రంలా సముద్రం తీరంలో ఇసుకలాగా విస్తరిస్తానని మరియు ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడండి. ఈ ఆశీర్వాదము అబ్రాహాము విశ్వాసం మరియు విధేయతకు దేవుడు ఇచ్చిన ప్రతిఫలం. దేవుడు ఒక పరీక్ష పెట్టాడండి అబ్రాహాముకి. అబ్రాహాము ఆ పరీక్షలో నెగ్గాడు. అప్పుడు దేవుడు దీవిస్తానని ఆయన కూడా ప్రమాణం చేస్తున్నాడండి. దేవుడు కూడా ప్రమాణం చేస్తుంటాడు. మనం ఎగ్జాంపుల్ చూస్తాం, పిల్లలు ఎగ్జామ్స్ పెడతారు, ఎలా ఉన్నాడు అనేది తెలుసుకుంటారు సార్లు. ఈ అబ్బాయి మనం చెప్పే పాఠాలు ఎలా చదువుతున్నాడు అనే దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఎగ్జామ్స్ పెడతాడు. అదేవిధంగా మనకు కూడా దేవుడు మన విశ్వాసులమైన మనకి దేవుడు పరీక్షలు అనేది వెంట వస్తూనే ఉంటాయి. ఆ పరీక్షల్లో మనము విజయం చేకూర్చాలి, ఆ పరీక్షల్లో మనము ముందడుగేయాలి. కాబట్టి మనం దేవుడు వాక్యాలను చూసినట్టయితే యెషయా గ్రంథము 62:8 యెహోవా తన కుడి చేతితో తన బలమును బాహువుతోనూ ప్రమాణం చేసి ఉన్నాడు. దేవుడు మన కొరకు ప్రమాణం చేసి ఉన్నాడండి. మరియు నువ్వు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానములను ఆశ్రయింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నావు యెహోవా సెలవించును. విధేయతకు ప్రతిఫలము అబ్రాహాము దేవుడి మాట వినినందున ఈ ఆశీర్వాదం కలుగుతుందని చెప్పబడినది. అదేవిధంగా సంతానం ద్వారా ఆశించబడిన అబ్రాహాము సంతాన వారసుల ద్వారా భూలోకంలోని సమస్త జనములకు ఆశీర్వాదం కలుగజేసెను. దేవుని ప్రమాణము ఇది యెహోవా ప్రమాణం చేసి చెప్పిన వాగ్దానం. కాబట్టి మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 62:8 యెహోవా తన కుడి చేతితోనూ తన బలంతోనూ బాహువుతోనూ ప్రమాణం చేసి ఉన్నాడండి. ఆ ప్రమాణం అది మన కోసమండి. ఆ ప్రమాణం చేసింది మనల్ని ఆశ్రయించాలని, మనం దీవించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం వాక్యం చూసినట్టయితే ఆదికాండము 22:17 చూసినట్లయితే అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపరిచిన తర్వాత దేవుడు తన దూతల ద్వారా అబ్రాహాం యొక్క విధేయతకు ఆశీర్వాదకరమైన వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. నేను నిన్ను ఆశించి ఆకాశ నక్షత్రంలోనే పోలినట్లు సముద్ర తీరమందులో ఇసుక రేణువులు పోలినట్లు నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదాను. నీ సంతానం వారును తమ శత్రువులు గవిని శోధన పరుచుకుందరు.
ఇక్కడ వాక్యం చూసినట్లయితే దేవుడు అబ్రహానికి ఒక పరీక్ష పెట్టాడండి. ఆ పరీక్షలో నెగ్గాడు. ఆ నెగ్గిన తర్వాత దేవుడు బహుగా ఆయనను ఆశ్రయించినట్లు మనం చూస్తున్నాము. దేవుడు అబ్రహామును గొప్ప ఆశీర్వాదిస్తాడని వాగ్దానం చేశాడండి. సంతానం ఆకాశ నక్షత్రం, సముద్రం, ఇసుక నీళ్ళ లెక్కనంత విస్తారంగా చెప్తున్నాడు. సంతానం కలుగుతుందండి. శత్రువులు గమని పట్టణ ద్వారాలు, నగరాలు శోధనం చేసుకుంటామని, అంటే శత్రువులపై విజయం వస్తుందని దీని యొక్క భావం. కాబట్టి మనం వాక్యం చూసినట్లయితే మనం వాక్యం చూసినట్లయితే దేవుడు వాగ్దానం చేసింది తప్పకుండా నెరవేరుస్తాడు.